ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. పెద్ద ఆరేపల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని రాయపూలు మండలం పెద్ద ఆరేపల్లి గ్రామం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షులు ఉల్లి హరిబాబు, ఉపాధ్యక్షులు ఇంద్ర లక్ష్మణ్ నారాయణ, ప్రధాన కార్యదర్శి బయాఘాని శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు బాకి మల్లేశం, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పోమైన రాజు, ఆర్య సంఘం తరపున కృష్ణయ్య, గారి బాలరావు, మాజీ ఎంపీటీసీ జానకిరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ దుర్గం జానకిగౌడ్, మాజీ సర్పంచ్ తుప్పతి యాదయ్య, మాజీ అధ్యక్షులు నరసింహులు, మండల నాయకులు దాతర్పల్లి భాస్కర్, మాజీ అధ్యక్షులు పరశురాములు, తోకల రామకృష్ణ, ఉల్లి భిక్షపతి, మాల సంఘం అందరూ గ్రామ వివిధ సంఘాల నాయకులు, పెద్ద ఆరపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లో డాక్టర్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారి ఒక జయంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇటు కార్యక్రమంలో అనేక కుల సంఘ పెద్దలు అందరు పెద్దలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంత పెద్ద మహానుభావుని జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో కోల్పోయి ఇట్లా మనకు ఎంతో సూచన ఇచ్చిండు. ముందుకెళ్ళడానికి మనకు అనేక సమస్యల నుంచి ముందుకెళ్ళడానికి మనకు రాజ్యాంగం రచించి భారతదేశాన్ని ముందుకు నడుపుతాను. ఇప్పుడు నాలెడ్జ్ ఆఫ్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిండు బాబాసాహెబ్ అంబేద్కర్. అతని ఆలోచన విధానాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ అతని ఆలోచన విధాన్ని కొనసాగించాలని చెప్పేసి నా యొక్క ఉద్దేశము. ప్రతి ఒక్కరు బాబాసాహెబ్ అడుగుజాడలు నడిచి ప్రతి ఒక్క పౌరుడిగా భారతదేశ పౌరుడిగా గౌరవపడాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తున్నందుకు కంపల్సరిగా వీళ్ళందరూ పౌరులందరూ పాటించాలని చెప్పి నా యొక్క ఉద్దేశం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆరపల్లి గ్రామంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఈరోజు ఎందుకు మనం ఈ జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా చేసుకోవాలి అంటే ఆ మహనీయుడు ఈ దేశానికి చేసిన సేవలను ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆయన చిన్నప్పుడు బడికి పోవడానికి కూడా నిరాకరించిన సమాజం, గుడికి పోవడానికి కూడా నిరాకరించిన సమాజం, వెలివేసినప్పుడు అంటరానితనానికి, అణచివేతకు అవన్నిటికీ గురయ్యి చదువుకొని కష్టపడి 32 డిగ్రీలు సాధించి ఈ దేశంలోనే అత్యున్నత ఎడ్యుకేషన్ సాధించిన వ్యక్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా ప్రపంచ ఖ్యాతి గాంచి దేశానికి రాజ్యాంగాన్ని అందించుడు. కానీ నేడు దేశంలో అంబేద్కర్ అంటే కొన్ని వర్గాలకు, కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసిరు. కానీ అంబేద్కర్ ఎప్పుడు కూడా ఒక వర్గానికి, ఒక కులానికో చెందినవాడు కాదు. అంబేద్కర్ అంటే అందరి వాడు. అంబేద్కర్ మహిళల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం, కర్షకుల కోసం, ఉద్యోగుల కోసం, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసిండు. ఈ దేశం స్వాతంత్రంలో పోరాటం చేసిండు. ఆయన చేయని త్యాగం లేదు, ఆయన చేయని ఉద్యమం లేదు. అంబేద్కర్ అంటే అందరి వాడు. రాజ్యాంగం రాసిన చేతులతోనే రాజ్యాధికారం సాధించే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిసి పోరాటం చేసి ఈ దేశంలో రాజ్యాధికారం సాధించాలి. అప్పుడే అన్ని వర్గాలకు సమాన న్యాయం, సమాన హక్కులు సాధించబడతాయి. ఆ విధంగా పోరాటానికి మనమంతా కలిసికట్టుగా పోరాడాలని కోరుకుంటూ జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగిద్దాం బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్, జై భీమ్. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. 34వ జయంతి ఉత్సవాలు ఆరపల్లి గ్రామంలో ఘనంగా జరుపుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి మన అంబేద్కర్ గారు. అలాగే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి వినియోగించి చదువు లేకున్నా సరే ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడాలని ఒక ఓటు హక్కు ద్వారా ప్రతి సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఎమ్మెల్యే, ఎంపీ దాకా, ప్రధానమంత్రి దాకా ఒక నీ ఓటు విలువతోటి రాజ్యాంగాన్ని కాపాడాలని మన చదువురాని వ్యక్తులకు కూడా ఓటు కల్పించిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. అలాగే ఆయన ఫ్యామిలీ ఎంతో ఇబ్బంది పడ్డా కానీ మన పేద ప్రజల కోసం ఆయన పిల్లలు వాళ్ళు చనిపోతున్నా కానీ ఆయన ఎంతో కష్టపడి స్వతంత్రం పోరాటం వచ్చింది కానీ మన పేద ప్రజలకు స్వతంత్రం రాలేదని నిద్ర లేకుండా ఎన్నో కష్టపడి మన పేద ప్రజలకు, దళితులకు, బీసీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం కలిగేలా
సమానమైన న్యాయమూర్తిగా ఉండి మన భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉండి కూడా మినిస్టర్గా చేసి ఆయన విలువలు కాపాడుకుంటూ పేద ప్రజల విలువను నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు రాజ్యాంగాన్ని రచించిండు. అలాగే మహిళలకు ఈరోజు మహిళలు కూడా ప్రతి ఒక్కరూ దేశంలో స్వతంత్రంగా తిరుగుతారంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కే. ప్రతి ఎమ్మెల్యే కేటర్లో కానీ ఎన్ని రిజర్వేషన్ కల్పించినా ప్రతి ఒక్క మహిళకు కూడా ఆయన రిజర్వేషన్ కల్పించిండు. ఈరోజు పేద ప్రజలందరూ భూమి మీద ప్రతి ఒక్కరూ ఈ స్వతంత్రం మన రాసిన రాజ్యాంగాన్ని వినియోగించుకొని అందరూ దేశంలో కలిసిమెలిసి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ మన అంబేద్కర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే మన అందరికీ టీవీ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్.